ఏపీలో కూటమి పాలన వచ్చింది, కానీ అక్కడ మాత్రం కుటుంబ పాలన సాగుతుందట. కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉండడంతో పదవులు చాలడం లేదట. మండలాల వారీగా పంపకాలు జరిగినా చేసుకోవడానికి పనులు సరిపోవడం లేదట. ప్రతి పని ప్రతి ఫలితం తమకే కావాలంటూ వారు చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదట. అందుకోసం ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారట. మన పార్టీ లేదు, పక్క పార్టీ లేదు, అంతా తమకే కావాలంటున్నారట. రోజు రోజుకి బాబాయ్ అబ్బాయిల అరాచకాలు పెరిగిపోతున్నాయట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ పొలిటికల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫ్యాక్షన్ గడ్డ జమ్మలమడుగు రాజకీయాలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే డిఫరెంట్ గానే ఉంటాయి. కొట్టినట్లు మాట్లాడడం, వినకపోతే చివరికి కొట్టడానికైనా సిద్ధపడ్డం వారికి అలవాటు. ఇక్కడ దేవగుడి కుటుంబం హవా కొనసాగుతోంది. వైఎస్ ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి, వైసీపీ నుంచి గతంలో ఆదినారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో చేరి ఒకసారి ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ప్రధాన పార్టీలన్నిటిలో పనిచేసిన అనుభవం ఆదినారాయణ రెడ్డికి ఉంది. పార్టీలు మారినా ప్రజాబలం ఉందంటే కారణం తనను నమ్మి నడిచిన వారికి అన్ని విధాలుగా దారి చూపిస్తారన్న నమ్మకం వారిపై ఉంది. ఆదినారాయణ రెడ్డికి కార్యకర్తలు, నాయకుల బలం ఎక్కువ. దానికి తోడు ఇప్పుడు కుటుంబ బలం కూడా పెరిగింది. తన తరంలో ఒకరిద్దరే దేవగుడి కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు రెండో తరంలో ఆ సంఖ్య 4-5కు పెరిగింది. దీంతో వారందరికీ సొంత ఆదాయ మార్గాలు, పనులు ఉండాలన్న ఆలోచనలతో నియోజకవర్గంలో తలో దిక్కున పెత్తనం చేస్తున్నారు. అయితే అవి సరిపోకపోవడంతో నియోజకవర్గంలో జరిగే అన్ని పనులు తమకే కావాలన్న డిమాండ్ పెరిగింది. దీనికోసం ఎవరెవరినో ఎదిరించాల్సి వస్తోంది. చెడ్డ పేరు కూడా వస్తుంది. జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి సొంత అన్న కొడుకు భూపేష్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దానికి తోడు మరో 2 సోదరుల కొడుకులు కూడా ఆదితో పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. 2 పార్టీల కలయిక కావడం, వారిని అనుసరించే లీడర్లు, క్యాడర్ కూడా ఎక్కువగానే ఉంది. దానికి తోడు ఎవరి సంపాదన వారిదే అన్నట్లు వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆదాయ వనరుల కోసం వేట మొదలుపెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిపై పడ్డారు ఈ బాబాయి అబ్బాయి బ్యాచ్. పరిశ్రమల్లో జరిగే ప్రతి పని తమ వారికే ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైన చోట బెదిరింపులు, దాడులకు కూడా దిగుతున్నారు. అవి తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో సోలార్ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి. అందులో ఒకటి అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. మైలవరం మండలం బొగ్గులపల్లె వద్ద 1800 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు పనులను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీని దక్కించుకుంది. కానీ ఆ పనులు తమకు కావాలంటూ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర భూపేష్ రెడ్డి వర్గం గొడవకు దిగింది. సీఎం రమేష్ ఒప్పుకోకపోవడంతో ఏకంగా దాడికి దిగి నువ్వు మా ఏరియాలో పనులు ఎలా చేస్తావో చూస్తామంటూ ధమ్కీ ఇచ్చారు. అది అప్పట్లో రచ్చరేపింది. తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అంతలోనే ఎర్రగుంట్ల సమీపంలో ఉన్న ఆర్టీపీపీలో వచ్చే ఫ్లైయాష్ తరలింపు కాంట్రాక్ట్ తమకే కావాలంటూ డిమాండ్ చేశారు ఆదినారాయణ రెడ్డి వర్గం. అప్పటికే దానిని తాడిపత్రిలోని అల్ట్రాటెక్ కంపెనీకి జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు తరలిస్తూ ఉన్నారు. తమ ప్రాంతం నుంచి వెళ్లే ఫ్లైయాష్ ను తరలించే కాంట్రాక్ట్ తమకే కావాలన్నది ఆది వర్గం వర్షన్. తమ ప్రాంతంలో ఉండే సిమెంట్ పరిశ్రమలకు వస్తుంది కాబట్టి ఆ పని తమకే కావాలంటూ జేసీ వర్గం ఆందోళనకు దిగింది. ఈ గొడవ పెద్ద దుమారం రేపి ఇద్దరి మధ్య పంచాయతీ చివరికి సీఎం దాకా వెళ్లింది. ఈ 2 సెటిల్ కాగానే ఇప్పుడు ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ మీద పడ్డారు బాబాయి అబ్బాయి. సిమెంట్ పరిశ్రమకు సప్లై అవుతున్న ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం తామే సరఫరా చేస్తామంటూ ఫ్యాక్టరీకి ప్రతిపాదన పెట్టారట ఆదినారాయణ రెడ్డి. అయితే 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ చేస్తున్న వారు ఉన్నారని, ఇప్పుడు మార్చడం కుదరదని తేల్చేసింది ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ. దీంతో ఆ కంపెనీ మీదకు స్థానిక గ్రామాల ప్రజలను ఉసిగొల్పారట. ఫ్యాక్టరీలో ముడిసరుకు పోకుండా అడ్డుకుంటున్నారట. ఒకానొక దశలో ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయిందట. దీంతో సీఎంఓ స్థాయిలో ఫిర్యాదు చేశారట కంపెనీ యజమానుడు. రంగంలోకి దిగిన కలెక్టర్ ముడిసరుకును అడ్డుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. అయినా కూడా తగ్గకుండా గ్రామస్తులను అడ్డం పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీపై బురద జల్లుతున్నారట. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదంటూ స్థానికులను పోరాటాలకు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీకి ముడిసరుకును సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ ఎంవి రమణారెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు. మైసూరారెడ్డి ప్రస్తుతం టీడీపీ వైపే ఉన్నారు.
తన నియోజకవర్గంలో వ్యాపారం చేయాలన్నా, పరిశ్రమలు నడపాలన్నా, కాంట్రాక్టు పనులు చేసుకోవాలన్నా తనకు కమిషన్ ఇవ్వడమో లేకపోతే ఆ పని తన మనుషులకు కల్పించడమో చెయ్యాలన్నది బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరట. లేకపోతే ఆ కంపెనీలను, వ్యక్తులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారట. దానివల్ల ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయడం లేదట. బాబాయ్ ఆదినారాయణ రెడ్డి, అబ్బాయి భూపేష్ రెడ్డి తీరుతో నియోజకవర్గంలో చాలా చెడ్డ పేరే వచ్చిందట. బీజేపీ ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు కూడా గట్టిగా మందలించలేని పరిస్థితి ఉంది. బీజేపీలో ఆదినారాయణ రెడ్డిని మందలించే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఇటు బీజేపీని, అటు టీడీపీని వాడుకొని మరీ సాగిస్తున్న ఆదినారాయణ రెడ్డి దందా కారణంగా కూటమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజీ జరిగే ప్రమాదం లేకపోలేదంటున్నారు ఆ పార్టీ నాయకులే. చూడాలి మరి బాబాయ్ అబ్బాయిల దూకుడుకు కళ్లెం వేసేది ఎవరు.